హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ బాలు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే కృష్ణా జిల్లా పెనుమూడు దగ్గర ఉన్నటువంటి మోర్తోట గుడి దగ్గర ఉన్నాను. సో ఈ కృష్ణానది వరదల వల్ల ఈ గుడి మొత్తం మునిగిపోయింది. ఈ గుడి ఏమంటారంటే దక్షిణ కాశీ అని కూడా అంటారు. సో ఈ గుడిలో శివుడు విశిష్టమైన పూజలు అందుకుంటూ కనీసం దాదాపు 1000 సంవత్సరాల నుంచి ఈ గుడిలో శివుడి లింగము 1000 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటుంది. అలాగే ఈ గుడిని దేవతలు కట్టిన గుడి అని కూడా అంటారు. ఇప్పుడు ఇది కృష్ణానది వరదల వల్ల మునిగిపోతుంది. ఈ వీడియో మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి ఒకసారి. సో ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఈ గుడి ఈరోజు అయితే క్లోజ్ చేసి ఉంది. ఇక పూజలు అలాంటివి ఏం జరగవు ఇక్కడ. సో ఇది గుడి లోపలికి వచ్చేస్తుంది అటు నుంచి మొత్తం. సో ఈ గుడి అయితే మనకి రేపల నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక 5 కిలోమీటర్లు వస్తే పెనుమూడి బ్రిడ్జ్ అని ఒకటి వస్తుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం రైట్ సైడ్ వస్తే అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు లేదా 7 కిలోమీటర్ల లోపలికి వస్తే ఈ గుడి కనపడుతుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. మొత్తం మునిగిపోయింది అనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇది గుడి ప్రాంగణం. సో ఎవరైనా ఇక్కడికి రావాలంటే ప్రశాంతంగా చాలా బాగుంటుంది. సో ఇది మొత్తం కృష్ణానది అనమాట. సో విజయవాడ పైనుంచి ప్రకాశం బ్యారేజ్లో నీళ్లు వదలటం వల్ల సో ఈ నీళ్ళు మొత్తం ఇలా వచ్చేసి ఇప్పుడు గుడి చూపిస్తాను మీకు. సో ఇది మారేడు చెట్టు, శివుడికి ఇష్టమైన చెట్టు. సో ఇది గుడి అనమాట. సో వాటర్ ఫోర్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో పోయినసారి వరదలకైతే ఆ పైన గోపురం వరకు నీళ్ళు వెళ్ళినాయి అనమాట. ఈసారి కొంచెం తక్కువగానే ఉంది దీని ఎఫెక్ట్. సో ఇది గర్భగుడి, మెయిన్ గుడి. సో ఈ వరద రాకముందు నేను 2-3 సార్లు ఈ గుడిలోకి అయితే వెళ్ళాను. ఇప్పుడు మనం వెళ్ళడానికి కుదరదు, గుడి క్లోజ్ అయింది. ఒకవేళ వెళ్ళినా కానీ మనం ఆ వరదలో కొట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది. ఇదనమాట. ఇది మొత్తం కృష్ణానది భారీగా ఉధృతంగా అయితే ప్రవేశిస్తుంది. పైనుంచి అయితే మనకి 7 లక్షల క్యూసెక్ నీరు అయితే వదిలారని ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. వెనక మళ్ళీ పెరిగిందంటవా? వాటర్ పెరిగింది, తగ్గింది, కొంచెం తగ్గింది అంతే. మీరు ఇక్కడేనండి, ఈ లోకలేనా మీరు? నిన్న మొన్న ఎలా ఉంది? మొన్న అయితే ఎక్కడికి ఇక రోడ్డు ఎక్కినాయా? రోడ్డు దాకా. సో శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి దేవస్థానము మోర్తోట. సో ప్రస్తుతం ఇది బాపట్ల జిల్లా కింద ఉంది. సో ఇందాక నేనేం చెప్పానంటే ఉమ్మడి కృష్ణా జిల్లా కింద చెప్పాను. ప్రస్తుతం ఇది బాపట్ల జిల్లా కింద ఉంది. సో ఇది గుడికి ఇంకో పక్క అనమాట. సో ఇక్కడ కనీసం ఒక మనిషి లోతంత ఉంది. ఇది చాలా డేంజర్గా అయితే ప్రవేశిస్తుంది. కృష్ణానది మోర్తోట శివాలయం, దక్షిణ కాశీ అంటారు దీన్ని. దాదాపు 1000 సంవత్సరాల విశిష్టత కలిగినటువంటి గుడి అనమాట ఇది. చూడండి, వాటర్ ఫ్లో దగ్గర నుంచి చూపిస్తాను మీకు. గుడిలో నుంచి వస్తుంది వాటర్ అంతా. సో ఇప్పుడైతే శివుడికి నిత్యాభిషేకం లాంటిది అనమాట. ఆ కృష్ణమ్మతో అభిషేకం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి.
సో చూడడానికి అయితే 2 కళ్ళు చాలవండి. బా చూడాలి ఇలాంటి లొకేషన్స్ ఖచ్చితంగా మనం. చాలా బాగుంది. ఇంకా అటు కృష్ణానది దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను నేను. ఇది నా రథం. ఇక్కడ చూడండి, దాదాపు 10-15 మెట్లు ఉంటాయి కిందకి. ఒక్క మెట్టు కూడా కనపట్లేదు. ఇది ఇప్పుడు పాస్ చేసా వీడియో. మాట్లాడతారా మీరు ఏమన్నా? నేను క్వశ్చన్ అడతా, మీరు చెప్పండి. ఇది గుడి ముందర ప్రదేశం. మీకు స్లో మోషన్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో రండి ఒకసారి దగ్గరికి వెళ్తే మనకు అర్థమైపోతుంది ఫ్లోటింగ్ అసలు ఎలా ఉంది ఏంటనేది. అయితే భక్తులు కొంతమంది లోపలికి వెళ్తారనే ఉద్దేశంతో గేటు మూతేస్తారనమాట. మనం లోపలికి వెళ్ళలేము. లోపలికి వెళ్తే ఏం జరిగిందో మనకి ఆల్రెడీ ఆ ఫ్లోటింగ్ బట్టి అర్థమైపోతుంది. సో చాలా విశిష్టమైన గుడి అండి. ఈరోజు అక్టోబర్ 1. మీరు కుదిరితే అక్టోబర్ 1-2 తారీఖుల్లో ఈ గుడిని విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు చూపిస్తాను అసలు ఫ్లోటింగ్ ఎలా ఉందనేది. మేబీ తర్వాత రోజు నుంచి ఇక వాటర్ ఫ్లోటింగ్ అయితే తగ్గొచ్చు, మీకు అలా అనిపించదు. తర్వాత మళ్ళీ గుడి ఓపెన్ చేస్తారు, మనం లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేయొచ్చు. చాలా విశిష్టమైనటువంటి స్వామి అనమాట. నేను 2-3 సార్లు దర్శనం కూడా చేసుకున్నాను. ఆ పరమశివుడిని ఈ కృష్ణమ్మ తన యొక్క వరవడితో నిత్య పాలాభిషేకం కాకుండా నీలాభిషేకం చేస్తుంది అనమాట. చూడండి ఒకసారి, ఆ నీళ్లు కూడా ఆ గుడి చుట్టూ తిరిగి మళ్ళీ వెళ్ళి రేవులో కలిసిపోయి మళ్ళీ అటు వెళ్ళిపోతున్నాయి అనమాట. సో చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. చాలా 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 బాగుంది. చాలా విశిష్టమైన గుడి కూడా. సో మీకు కూడా కుదిరితే విజిట్ చేయండి. ముందు మనం ఏం చేయాలంటే రేపల్లె రావాలి. రేపల్లె నుంచి పెనుమూడి బ్రిడ్జ్ అని ఒకటి వస్తుంది అనమాట, ఒక 5 కిలోమీటర్ల దూరంలో. అక్కడ నుంచి రైట్ సైడ్ మోర్తోట ఒక 7 కిలోమీటర్స్ అనమాట. మోర్తోట శివాలయము, దక్షిణ కాశీ అని కూడా అంటారు దీనిని. సో అందరు ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. సో ప్లీజ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.